ఇప్పుడు నువ్వు క్వశ్చన్లు అడుగుతున్నావు, నీకు లవర్ లేకుండా ఉంటుందా? నీకు ఒక పెళ్ళి, నీకు బిడ్డ ఉంది, ఈ లవ్వులు దెబ్బ గురించి నీకు తర్వాత తెలుస్తుంది బాధ. ఇప్పుడు ఈ రూమ్లో ఉంటారు అనుకో, ఆంటీలను గోకుతారు బ్యాచులర్ ఉంటే, సింగిల్ గా వాళ్ళు అట్లనే అంటారు. ఇక లవర్ లేకుంటే ఆంటీలను గోకుతారు, వాళ్ళు ఇంకా ప్రమాదం, వాళ్ళు టెర్రరిస్టుల కంటే డేంజర్. స్కూల్ పోయిన తర్వాత, ఆ తర్వాత ఈ మొగుడు జాబ్కి వెళ్ళిన తర్వాత, ఈ బ్యాచులర్ పైన పెంట్ హౌస్లో ఏం పని ఉండదు, వీళ్ళకేమో ఏ పని ఉండదు. వాడే హీరో కనిపిస్తారు ఆ బ్లాక్లో. నా ఒక ఇల్లు ఉందనుకో, దాన్ని 4 రోజులు ఓయోగా పెడదాం అనుకున్నా కానీ అది మిస్ అయిపోయింది. సో చేద్దాం ఏదో ఒకటి. ఈ టైంలో ఓయోలు మెడికల్ షాప్స్ ఎక్కువ బిజినెస్ రన్ అవుతుందంట, ఏం చెప్పదలుచుకున్నారు? ఇంకా అవే ఉంటాయి కా బ్రో, ప్రెగ్నెన్సీ రాకుండా అవేదో కాండమ్స్ అవి కొంటారు. ఆ తర్వాత ఓయో రూమ్స్లో అంటే ఇక ఓయో రూమ్స్ అంటే ప్రైవసీగా ప్రేమించుకోవడం అంటే ఎట్లయినా ప్రేమించుకుంటారు బ్రో. ఇంకా దెబ్బ వేసుకోవడం ఇక ఈ మధ్యలో కామన్ అయిపోయింది. ఇక వేస్ట్. లవ్ అంటే ఇదేనా అసలు ఏం నేర్పించాలి? సభ్య సమాజం ఎందుకు ఇట్లా చెడిపోతుందంటే మీరేం చెప్తారు? చెడిపోతుంది బ్రో, ఇట్లా 70% బుకింగ్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్? మరి 70% లవ్ చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు నువ్వు క్వశ్చన్లు అడుగుతున్నావు, నీకు లవర్ లేకుండా ఉంటుందా? నువ్వు ఎవరు లవ్ చేసావు? నాకు తెలియదు కానీ సహజంగా ఉంటారు కదా. అయితే ఇడు మనోడు తగిలిండి ఎక్కడో చూడ కానీ వాస్తవమే అది, నిజం బ్రో. ఇప్పుడు నేనేమన్నా అంటే ఒక చిన్న క్వశ్చన్ ఉంటాను బ్రో, నీకు ఒక పెళ్ళి, నీకు బిడ్డ ఉంది, ఈ లవ్వులు దెబ్బ గురించి నీకు తర్వాత తెలుస్తుంది బాధ. అప్పుడు ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఇప్పుడు నాకు లేదు, పిల్లలు అయిపోయారు, ఆ దెబ్బ గురించి మనకు గుర్తులేదు. లవర్ వాలంటైన్ డేస్ మనకు అంత ఐడియా లేదు. సంపాదించాలి, పిల్లలకు మంచి చూసుకోవాలి, ఈ వేరంటే వెళ్ళిపోతాం. ఈ పనికి మన పూర్వం పోగులు ఏముంటారు అంటే, మనం ఒకప్పుడు లవ్, వ్యాలంటైన్స్ డే ప్రపోజ్ చేయడాలి, గిఫ్ట్లు కొనాలి అని చేసినాం చిల్లర పనులు. కానీ ఇప్పుడు నేను ఫాదర్ స్టేజ్కి వచ్చాక నాకు క్లారిటీ వచ్చింది. లవ్ అంటే లవ్ కాదరయ్యా, లవ్ అంటే ఫ్యామిలీని చూసుకోవడం, పిల్లలను జాగ్రత్త చూసుకోవడము, ఇది లవ్ అంటే. పిల్లలను కాపాడుకోవడం, 24 గంటలు నువ్వు కష్టపడ్డాము, పిల్లలకి ఏ లోటు రాకుండా నెక్స్ట్ వాళ్ళకి ఏమి ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సింది అన్నీ ఇప్పిస్తున్నామా లేదా, కావాల్సిన సాటిస్ఫాక్షన్ ఉందా లేదా, అది ఒక 3 నిమిషాల సాటిస్ఫాక్షన్ కోసము చాలామంది ఫ్యామిలీని వదులుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ మనం అలాంటి వాళ్ళం కాదు. సో చాలామంది మారాలి. మనకు ఆ స్టేజ్ వచ్చినప్పుడు డెఫినెట్లీ మంచిగా ఉంటుంది. క్యాజువల్గా చెప్పాలంటే ఇంక అందరూ లవ్ అంటే పార్కులలో తిరిగి ఎంజాయ్ చేయడము, ఆ రోజుకి ఇష్టం వచ్చినట్టు మేము ఎంజాయ్ చేస్తాము, తిరుగుతాం, తాగుతాం అంటే తాగండి. కానీ ఒకసారి మీ అమ్మనాయన గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే ఇది చాలా మూర్ఖత్వం. అంటే వీళ్ళు ఒక టెర్రరిస్టుల కంటే డేంజర్గా తయారవుతారు లవర్స్ అనేటువంటి. సో నిజంగా ఇది చాలా దౌర్భాగ్యం బ్రో. నిజంగా లవ్ అనేది చేయకుండానే బెటర్. ఎందుకంటే లవ్ అనేది అప్పట్లోకి లవ్ అనేది సిన్సియర్ లవ్ లేదు. లవ్ అంటే జస్ట్ ఎంజాయ్ చేయడం వరకే. పెళ్ళికి ముందు ఒకసారి నాకు బాయ్ ఫ్రెండ్ ఉంటే, మనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆయనతో నేను ఎంజాయ్ చేసిన, నేను ఆమెతో ఎంజాయ్ చేసిన, ఆ వర్షన్లో ఉంటుంది. కానీ లవ్ అంటే ఒక్కప్పుడు ఉండే, ఆ కాలంలో ఉండే బ్రో లవ్ అంటే. క్యాలెండర్ నుంచి ఈ వ్యాలంటైన్స్ డే తీసేస్తే బెటర్ అంటావా? వ్యాలంటైన్స్ డే తీసేస్తే బెటర్. ఇక తీసేసిన రోజు అదే జరుగుతుంది, తీయకున్నాక అదే జరుగుతాయి. కాకుంటే ఆ రోజు పండగ దినోత్సవం కాకుండా ఇక మనం ఇక పండుగ రోజు, ఇప్పుడు దసరా రోజు ఆటలు ఎట్లా చెప్పేది విను బ్రో. ఇప్పుడు పండుగ అంటే ఇప్పుడు వ్యాలంటైన్స్ డే రోజు మనం దసరా రోజు మనం ఎట్లా ఆటలు గీటలు కోస్తామో, పండుగ సంబరాలు చేసుకుంటామో, ఆ రోజు వాళ్ళకి ఆటలు గీటలు కోసుకుంటుంది. అంటే సింపుల్ బ్రో. థ్యాంక్స్. కూడా చివరిగా సింగిల్స్ కూడా అదే రోజు చాలా పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో వాళ్ళు అంటే వాళ్ళ మూమెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి, సో ఏం చెప్తారు ఇప్పుడు సింగిల్స్ అంటే? సింగిల్స్ కాదు బ్రో, వాళ్ళే పెద్ద కకృతి నా కొడుకులు. నేను చెప్పేది సింగిల్ కాదనుకోవచ్చా? సింగిల్ కాదు, వాళ్ళు సింగిల్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ రూమ్లో ఉంటారు అనుకో, ఆంటీలను గోకుతారు బ్యాచులర్ ఉంటే. సింగిల్ గా వాళ్ళు అట్లనే అంటారు. ఇక లవర్ లేకుంటే ఆంటీలను గోకుతారు, వాళ్ళు ఇంకా ప్రమాదం, వాళ్ళు టెర్రరిస్టుల కంటే డేంజర్. ఎందుకంటే ఒక ఫ్యామిలీని ఆగం పట్టేశారు. పిల్లలు స్కూల్ పోయిన తర్వాత, ఆ తర్వాత ఈ మొగుడు జాబ్కి వెళ్ళిన తర్వాత, ఈ బ్యాచులర్ పైన పెంట్ హౌస్లో ఏం పని ఉండదు, వీళ్ళకేమో ఏ పని ఉండదు, వాడే హీరో కనిపిస్తారు ఆ బ్లాక్లో. ఇంకా వాళ్ళతోటి బాగా అలాంటి ఎంజాయ్మెంట్లు ఉంటాయి వీళ్ళకు. సింగిల్స్ అని ఏమి ఉండదు. సింగిల్స్ వాళ్ళే బాగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళే కొంప నాశనం చేసేది. అంటే కమిటెడ్ కన్నా కూడా సింగిల్స్ చాలా డేంజర్ అంటావు? డెఫినెట్లీ చెప్తున్నా, టెర్రరిస్ట్ కంటే డేంజర్ అంటావు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు సభ్య సమాజంలో ఉంటారు కాబట్టి, అంటే పెళ్లి చేసుకోవడం బెటరా, ఇక్కడ సింగిల్ ఉండడం బెటరా అంటే మీరేం చెప్తారు? పెళ్లి చేసుకోండి బ్రో, బాగుంటుంది. మంచిదట. అంటే ప్రెజర్. ఇప్పుడు మనం పెళ్లి చేసుకోకుండా మన పేరెంట్స్ మనకి ఎలా పెళ్లి చేసుకుంటే, మన పేరెంట్స్ మనకి ఎలా పోషించారో అది గుర్తుకొస్తుంది, బాధ్యతలు గుర్తుకొస్తాయి, పని చేసుకుంటాం. ఎలాంటి వల్గరిటీకి, ఎలాంటి వల్గర్ పనులకి వెళ్ళామని నా ఫీలింగ్.
మరి ఇప్పుడు చెప్పండి, పెళ్లి చేసుకున్నాను కాబట్టి అంటే లవ్ మ్యారేజ్ పెళ్లి చేసుకుని బెటరా లేకుంటే అరేంజ్ మ్యారేజ్ పెళ్లి చేసుకుని బెటరా? లవ్ మ్యారేజ్ చేసుకుంటేనే బెటర్ బ్రో. డెఫినెట్గా లవ్ మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది లైఫ్. ఎందుకంటే జెన్యూనిటీ ఉండాలి లవ్లో. ఇక 4 రోజులు వాడుకున్న తర్వాత వెళ్ళిపోతాము అది అంటే కాదు, చివరి దాకా ఉండాలి, మంచిగా ఉంటే బాగుంటుంది.